నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించిన ఒక కొత్త అప్డేట్ని అయితే రిలీజ్ చేసిందండి. ఆ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీడియోను పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ ఒక శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే పొందాలనుకుంటున్నారో వాళ్లకు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని అయితే కలిగించబోతుందండి మన ప్రభుత్వం. ఈ కొత్త రేషన్ కార్డులను అప్లై చేసుకోవడానికి కొన్ని అర్హతలు అయితే ఉండాలి. ఆ అర్హతలు ఏంటి, అప్లికేషన్కి ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇక కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకే కాకుండా ఎవరైతే పాత రేషన్ కార్డులను కలిగి ఉంటారో ఆ పాత రేషన్ కార్డుల స్థానంలో ఈ గవర్నమెంట్ కొత్త రేషన్ కార్డులను అయితే ఇష్యూ చేయడం జరుగుతుందండి. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన డిజైన్ కూడా ఏర్పాటు కాబోతోంది. అతి త్వరలో ఈ కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్ బయటకు తీసుకొస్తామని చెప్పేసి మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగిందండి. ఇక కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎవరేమి అర్హతలు ఉండాలి అంటే, కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి కొన్ని అర్హతలు అయితే ఉండాలండి. ముఖ్యంగా ఇన్కమ్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదండి. పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే సంవత్సర ఆదాయం వచ్చేసి సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో. పట్టణ ప్రాంతాల్లో 1,44,000 రూపాయలు ఉండాలి. అంటే మనం సమర్పించే ఇన్కమ్ సర్టిఫికేట్ మొత్తం కలిపి 1,20,000 కన్నా తక్కువగానే ఉండాలి, కానీ 1,20,000 కన్నా ఎక్కువగా ఉండకూడదు. 1,20,000 కన్నా తక్కువ ఉన్నట్టయితేనే మనకు రేషన్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్లుకి సంబంధించి 6 నెలల సరాసరి తీసుకుంటారండి. 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి కరెంటు బిల్లు, అప్పుడే మనకు ఈ రేషన్ కార్డుకి రావడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ 4-వీలర్ అండి. 4-వీలర్ వచ్చేసి మన ఇంటి అవసరాలకి 4-వీలర్ ఉన్నట్టయితే రేషన్ కార్డుకి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. 4-వీలరు ట్యాక్సీ నడుపుకునే వాళ్ళు లేదా ట్రాక్టర్ నడుపుకునే వాళ్ళకు 4-వీలర్ ఉన్నా సరే వాళ్ళకు రేషన్ కార్డు రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరికి రేషన్ కార్డు అనేది ఇష్యూ చేయడం జరగదు. కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు అప్లై చేసుకున్నా సరే వాళ్ళకి రేషన్ కార్డు రావడం జరగదండి. ఇక నెక్స్ట్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా రేషన్ కార్డు అనేది రాదు. వాళ్ళు ఎవరికైతే పెన్షన్ వస్తూ ఉంటుందో రిటైర్డ్ అయిన తర్వాత గవర్నమెంట్ పెన్షను, అటువంటి వాళ్లకు రాదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అర్బన్ సిటీస్లో అర్బన్ ప్లేసెస్లో ల్యాండ్ అండి. ల్యాండ్ వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉండకూడదు. దీన్ని 1,500 చదరపు అడుగులకి పెంచుతామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తోందండి. దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఇంకా రాలేదు, కానీ 1,500 చదరపు అడుగులకి ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఈ రేషన్ కార్డు. ఇక వచ్చేసి సాగు భూమి అండి. రైతులకి భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని లేదా 7 ఎకరాల మెట్ట పొలం మాత్రమే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే రేషన్ కార్డు అనేది రావడం జరగదండి. ఇవన్నీ రేషన్ కార్డుకు సంబంధించిన అర్హతలు. ఇవన్నీ ఉన్నట్టయితే మనం రేషన్ కార్డుకి అప్లై చేసినా కూడా మనకు రేషన్ కార్డు అనేది వస్తుంది. ఆన్లైన్లో మన ఆధార్ కార్డుని ఎంటర్ చేసినప్పుడు మన ఆధార్కి లింక్ అయిన అన్ని విషయాలు మనకు సచివాలయంలో అయితే తెలుస్తాయండి. దాన్ని బట్టి వాళ్ళు మనకు అప్లై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ జరిగి మనం అన్నీ సక్రమంగా ఉన్నట్టయితే మనకు రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుందండి. ఇక ఈ కొత్త రేషన్ కార్డులో గత రేషన్ కార్డులో లాగా మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు అయితే ఉండేవండి. వాటిని తీసేసి కొత్త రేషన్ కార్డులో కొత్త డిజైన్లో మన పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారి ఫోటో, తర్వాత మన ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు అయితే రావడం జరుగుతుంది. ఇవి కొత్త రేషన్ కార్డు వచ్చేంత వరకు మన పాత రేషన్ కార్డుని కంటిన్యూ చేయడం జరుగుతుందండి. పాత రేషన్ కార్డుతోనే మనకు రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత వాటి స్థానంలో
వీటిని అయితే ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న వాళ్ళకు రేషన్ కార్డు వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. ఇక అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే, కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కోసము మనము మన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుని యొక్క ఆధార్ కార్డును మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మన గ్రూప్ ఫోటో, మన కుటుంబ సభ్యుల యొక్క గ్రూప్ ఫోటో ఏదైతే ఆ రేషన్ కార్డులో వస్తుందో ఆ గ్రూప్ ఫోటోని మనము అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. అంటే గ్రూప్ ఫోటోని మనం ఇవ్వాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనకు మన గ్రామ వార్డు సచివాలయాలు లేదా వార్డు సచివాలయాలను ఇప్పుడు పేరు మార్చిందండి ప్రభుత్వం. సచివాలయాలను గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా పేరు మార్చింది. ఈ గ్రామ సంక్షేమ కార్యాలయాల్లో మనకు సంబంధించిన ఈ మొత్తం డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసినట్టయితే ఈ గ్రామ సంక్షేమ కార్యాలయాల్లో వాళ్ళు మొత్తం వెరిఫికేషన్ చేసి మనకు 4 నుంచి 5 రోజుల లోపల ఈ రేషన్ కార్డును అయితే ఇష్యూ చేయడం జరుగుతుందండి. ఇక కొత్త అప్డేట్ ఏంటంటే అండి, గవర్నమెంట్ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకు త్వరగా ఈ రేషన్ కార్డుని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. ఎవరైతే తమ వివాహ సర్టిఫికేట్ని, అదే మ్యారేజ్ సర్టిఫికేట్ని ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకు తొందరగా ఈ రేషన్ కార్డును ఇష్యూ చేయడం జరుగుతుందండి. అయితే ఈ రేషన్ కార్డును కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు పొందాలంటే మొదటగా వాళ్ళు పాత రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు ఉంటాయి కదండి, వరుడికి సంబంధించిన పాత రేషన్ కార్డులో పేరుని తీసేసి, అలాగే వధువుకు సంబంధించిన పాత రేషన్ కార్డులో పేరుని తీసేసి వాళ్ళిద్దరూ కలిసి కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేయాల్సి ఉంటుందండి. ఈ డిలీషను సంబంధించిన అప్డేట్ కూడా అతి త్వరలో విడుదల కాబోతోందండి. ఈ సెప్టెంబర్ 1 కల్లా ఈ రేషన్ కార్డుల అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఈ డిలీషన్ కూడా మనకు ప్రభుత్వం అయితే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే డిలీట్ చేసుకుంటేనే కదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అతి త్వరలో మన ప్రభుత్వం దీనికి సంబంధించిన డిలీట్కి ఆప్షన్ కూడా తీసుకొని వస్తుందండి. పాత రేషన్ కార్డులో పేర్లను డిలీట్ చేసుకొని కొత్తగా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుందండి. ఇక రేషన్ కార్డులకి సంబంధించిన కొత్త అప్డేట్ ఏంటంటే, రేషన్ కార్డులకు ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉంటారో వాళ్ళకు సెప్టెంబర్ 1 నుంచి పంచదారనైతే ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా రాగులు, జొన్నలు, సజ్జలు, మిల్లెట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ చేసుకుందండి. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. మన రేషన్ దుకాణాల్లో మిల్లెట్స్ కూడా పంచండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి రాగులు, జొన్నలు, సజ్జలు ఈ మూడిట్లో ఏవి కావాలంటే అవి మనము తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. అర్హులైన ప్రతి వాళ్లకు ఈ రేషన్ కార్డును అయితే ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి గవర్నమెంట్ పథకానికి ఈ రేషన్ కార్డు కంపల్సరీ కాబట్టి మీరు తప్పకుండా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి. అయితే రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మనం అప్పుడే డిస్కస్ చేయడం జరిగింది. దానికి ఉండాల్సిన అర్హతలు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ మీకు ఉన్నట్టయితే మీరు గ్రామ సంక్షేమ కార్యాలయాలకు వెళ్ళి, అదే మన సచివాలయాలకు వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు 4 నుంచి 5 రోజుల లోపల వెరిఫికేషన్ చేసి మీకు ఈ రేషన్ కార్డును, కొత్త రేషన్ కార్డును అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇదండి రేషన్ కార్డుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.